నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారికి ఉన్నటువంటి అనుబంధం మనకు తెలియదు. అంటే ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్పాల్సి వస్తుందని చెప్పంటే, వాస్తవంగా ఆనాడు రాజ్యాంగం రూపొందించేటువంటి సమయంలోనే ఇలా రాష్ట్రాల సరిహద్దుల మార్పిడే కానీ, నూతన రాష్ట్రాల ఏర్పాటే కానీ, రాష్ట్ర విభజనే కానీ, రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా ఆర్టికల్ 3కి అనుగుణంగా, ఆర్టికల్ 3 and 4కి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వ విచక్షణ అధికారానికి బాధ్యతలు అప్పగించడంతోనే వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సాకారం కావడం జరిగింది. ఇవాళ అటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలే కానీ, స్ఫూర్తి ఇలా తెలంగాణ ప్రజానీకానికి అందింప చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఏదైతే అన్నాడు 14th April 2016 హుస్సేన్ సాగర్లో వీళ్ళ బుద్ధ విగ్రహం 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ గారి విగ్రహాన్ని నెలకొల్పుకునే విధంగా, దానికి తోడు వారి ఆలోచనలు ముఖ్యంగా దళిత సమాజ ఉద్ధరణకు సంబంధించి ఇవాళ విద్యార్థులు, ఇవాళ ఇంటలెక్చువల్స్ వారికి ఒక స్టడీ సర్కిల్ రూపొందించాలనేటువంటి ఒక భావనతోని లోయర్ ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ సముదాయాన్ని తొలగించి ఆ స్థానే 15 అంతస్తులతో అంబేద్కర్ టవర్ స్టడీ సర్కిల్ నిర్మాణం చేపట్టే విధంగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. 15 అంతస్తులతో భవన నిర్మాణాన్ని చేపట్టబడేది. అంటే ఈ 2 శంకుస్థాపనలు చేయబడి 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇవాళ ముఖ్యమంత్రి గారి విలాసవంతమైనటువంటి నివాస వసతి గృహం ఏదైతున్నదో ప్రగతి భవన్ సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తి చేసుకొని ఇవాళ వినియోగంలోకి వచ్చింది. ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్ర దళిత సమాజానికి వినియోగపడే విధంగా నిర్మాణం తలపెట్టినటువంటి యొక్క ఇవాళ ఈ 15 అంతస్తుల టవర్ భవన నిర్మాణమే ఇవాళ మనం స్ఫూర్తిదాయకంగా నిలిచే విధంగా నవభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి ఏర్పాటు చేయడమే కానీ ఇంతవరకు ఏదైతుందో కార్యరూపం దాల్చబడలేదు. ఇప్పుడు ముఖ్యంగా దళితులకు సంబంధించి ఎస్సీ సప్లై రాజ్యాంగంలో ఏదైతుందో జనాభా ప్రాతిపదికన నిధులు వెచ్చించబడే విధంగా మనకు రాజ్యాంగంలో హక్కు కల్పించడం జరిగింది. ఏ విధంగా అయితే దళితులకు, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడాలని చెప్పని రాజ్యాంగం నిర్దేశించిందో, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించేటటువంటి నిధులు కూడా జనాభా ప్రాతిపదికన వెచ్చించబడే విధంగా రాజ్యాంగంలో కూడా పొందుపడుతుంది. ఎస్సీ షెడ్యూల్డ్ క్యాస్ట్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్గా దాని పేరు మార్చింది. సరే, పేరు ఏదైనా కానివ్వండి, ఇవాళ దళితుల అభ్యున్నతికి, సంక్షేమానికి వెచ్చించాల్సిన నిధులు ఏదైతుందో ఇక్కడ ఖర్చు చేయటం ప్రధానం. మళ్ళీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఈ 7 సంవత్సరాలలో దాదాపు 86,000 కోట్లు కేటాయింపు చేయడం జరిగింది. అందులో నుండి 50 నుండి 55,000 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఇంకొక 35,000 కోట్లు అన్స్పెంట్. దాన్ని ఏం చేస్తున్నారు? క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ అన్స్పెంట్ ఏం చేస్తున్నారు? క్యారీ ఫార్వర్డ్. ఈ క్యారీ ఫార్వర్డ్ ఏదైతుందో అది పెరిగిపోతుంది. ప్రతి సంవత్సరం క్యారీ ఫార్వర్డ్ ఏదైతుందో అన్స్పెంట్ అమౌంటే పెరిగిపోతుంది. ఇవాళ ఈ అన్స్పెంట్ అమౌంట్ ఏదైతుందో దాదాపు 30 నుండి 35,000 కోట్లకు చేరుతుంది. ఏదైతుందో దళితుల సంక్షేమానికి సంబంధించి మీకు నిధుల కొరత లేదు. మీకు నిధుల కొరత లేనప్పుడు ఏదైతుందో
ఇప్పుడు దళితుల సంక్షేమానికి సంబంధించినటువంటి యొక్క వెల్ఫేర్ యాక్టివిటీస్ మీరు ఎందుకు ఆశించిన మేరకు చేపట్టబడటం జరగటం లేదు. ఇవాళ దళితులకు సంబంధించిన గృహ నిర్మాణ కార్యక్రమం రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాల కాలం గడుస్తున్నది. 7 సంవత్సరాల కాలం గడిచిపోయింది, మనం 8th ఎంటర్ అయింది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు మీరు ఏ గ్రామంలో వెళ్ళండి అన్నా ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ లేని గ్రామం లేదు. ఏ గ్రామంలో పోండి, మొత్తం రాష్ట్రం లోపల ఇందిరమ్మ హౌసింగ్ కాలనీ లేని గ్రామం. స్పెషల్ ఫండ్ కింద ఏదైతే ఉన్నదో, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద గత 6 సంవత్సరాలకెళ్ళి నువ్వు ఖర్చు చేయని వినియోగించిన 30,000 కోట్లు దళితులకు సంబంధించిన నిధులు నీ దగ్గర ఉన్నాయి. నువ్వు 30,000 కోట్లు నీ దగ్గర పెట్టుకొని వాళ్ళకి నువ్వు 1000 కోట్లు పెడతా అంటావేందయా? నేమంటున్నా కనీసం సంవత్సరం 10,000 కోట్లు పెట్టు. మొత్తం 30,000 కోట్లు ఒకే వెచ్చించడం సాధ్యం కాకున్నా కానీ కనీసం ఒక 10,000 కోట్లు పెట్టు. ఓ 10,000 12,000 కోట్లు పెడితే నియోజకవర్గానికి కనీసం ఒక 1000 మందికి ఇవ్వచ్చు. నేను ఎగ్జాగరేట్ చేయడం లేదు, నియోజకవర్గానికి ఒక 1000 మందికి ఇవ్వచ్చు. 1000 ఇంటూ 10 లక్షలు 10,000 కోట్లు, 1000 ఇంటూ 10 లక్షలు 10,000 కోట్లు. రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇంక్లూడింగ్ 21-22 బడ్జెట్తో సహా, ఇంక్లూడింగ్ 21-22 బడ్జెట్తో సహా, ఇది కాక ఇంకా 2 బడ్జెట్లు వస్తాయి. ఈ బడ్జెట్తో కలుపుకొని 3 బడ్జెట్లు ఉంటాయి. నేను చెప్పేది బ్యాక్లాగ్ అంటున్నా. నేను చెప్పేది బ్యాక్లాగ్ అన్స్పెండ్ 30,000 crores దగ్గర ఉన్నాయి. వాళ్ళ హక్కు అది దళితుల హక్కు అంటున్నా నేను. వాళ్ళ 30,000 కోట్లు ఏదైతే ఉందో నీ జేబులో పెట్టుకొని నువ్వు 1000 కోట్లు ఇస్తా, దానికి పాలాభిషేకం అంట. ఇవాళ అధికారిక లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి వన్ ఆఫ్ ది అంటే మంచి ప్రోగ్రామ్ కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తుంది. సరే, ఆల్ రైట్. ఇవాళ వాళ్ళు చెప్పింది మేము 186,000 మందికి దళితులకి ఏదైతుందో కళ్యాణ లక్ష్మి ఇచ్చినమంటారు. ఇది ఆల్రెడీ ఈ వాళ్ళ స్పెషల్ ఫండ్కి వెళ్ళే ఇచ్చే సొమ్మంతా. ఇప్పుడు మేము చెప్పేది ఎస్సీ సప్లైన్ ఉంది కదా బాబు, ఆ ఎస్సీ సప్లైన్ పేరు మార్చి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్గా పేరు మార్చింది కదా. ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళి ఇలా కళ్యాణ లక్ష్మి ఇచ్చేది వేరే కాదు. ఆ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లకి వెళ్ళి ఇస్తుండే వీళ్ళకి 1,00,000. నేనేమంటున్నా, ఎనీబడి కెన్ గెస్ ఇట్. 2 లక్షల నూతన జంట కొత్తగా రూపుదిద్దుకుంది. నువ్వే అంటున్నావు 186,000 మందికి కళ్యాణ లక్ష్మి ఇచ్చిన అని చెప్పని. వీళ్ళంతా బిలో పావర్టీ లైన్ నీ లెక్క ప్రకారంగా, వీళ్ళంతా నీ లెక్క ప్రకారం బిలో పావర్టీ లైన్. ఈ 186,000 మంది, ఈ 186,000 మంది నూతన కుటుంబాలు భార్యాభర్తలుగా జంటగా రూపొంది. 186,000 కుటుంబాలు జంటగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తదుపరి అంటే వాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళే కదా. దళిత కుటుంబాలు ఏదైతున్నదో అనుకుండేది అరకొర గది సౌకర్యం ఉంటుంది. అది కూడా ఆయనే చెప్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు కట్టించిన ఇండ్లు ఆగిపెట్టే లెక్కున్నది, బిడ్డ ఎక్కడ వంటది, అల్లుడు ఎక్కడ వంటాడు. నువ్వే అంటున్నావు కదా అగిపెట్ట లెక్కుంది ఇల్లు అని చెప్పని. అంటే కొత్తగా ఎదిగిన పొలాలకైతే సంసారం చేస్తానైతే అర్ర ఉండదు కదా దాంట్లో. మరి అలాగే కొత్త ఇల్లు మంజూరు చేయాలని చేద్దా? నేను అనేది కొత్త ఇల్లు మంజూరు చేయాలని చేద్దా? అంటే దళితులలో నూతనంగా రూపుదిద్దుకున్నటువంటి 2 లక్షల కుటుంబాలు అర్హత కలిగి ఇల్లు లేనటువంటి నిరుపేదలు ప్రభుత్వ గుర్తింపులో ఉన్నారు. 6 ఏళ్ళు నిద్రలేసి నేను 1000 కోట్లు ఇస్తా అని చెప్పి అనగానే నాకు అదేందో అనుకుంటున్నాను. 1000 కోట్లు అంటే వీ డిమాండ్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో ముందుగా నీ ఆలోచనకు అనుగుణంగా, నీ వాగ్దానానికి అనుగుణంగా, నీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా, నీ ఆలోచనకు అనుగుణంగా, నీ వాగ్దానానికి అనుగుణంగా, నీ ఎన్నికల ప్రణాళికకు అనుగుణంగా ఏ ఎస్సీ సప్లైలో వీళ్ళు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్గా దాన్ని రూపొందింపజేసినావో అందులో ఉన్నటువంటి అన్స్పెంట్ అమౌంట్ ఫర్ ది లాస్ట్ 6 years
30,000 కోట్ల పై చిలుకుంది ఈ దగ్గర. దాని ముందుగా ఏదైతున్నదో ఇలా దళితులు ఉండేటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు ఏదైతుందో ఏ బ్యాంక్ లింకేజ్ లేకుండా 10 లక్షల రూపాయలు కల్పించాలని సంకల్పిస్తున్నావో సంవత్సరాన్ని నియోజకవర్గానికి 100 కాదు 1000 ఇస్తేనే అది కనీసం 10వ వంతు అవుతుంది. 1000 ఇస్తే ఊరికి 10 మంది అవుతుంది. నువ్వు ఊరికి ఒక్కరికి ఇస్తా అంటున్నావు, నేను 10 మందికి ఇవ్వమంటున్నా. ఆయన ఊరికి ఒక్కరికి ఇస్తా అంటుండు, నేనేమంటా కనీసం 10 మందికి ఇవ్వను ఆయన అంటున్నా. న్యాయం ఉందా లేదా? ఊరికి 100 మందికి ఇవ్వమంటలేదు కదా నేను. ఊరికి 10 మంది ఈయన వాళ్ళ సొమ్ము వాళ్ళకి పెట్టు అంటున్నా. ఇది మన సొమ్ము కాదు, దళితుల సొమ్ము. రాజ్యాంగం వాళ్ళు కల్పించిన హక్కు ఇది. బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి కేటాయింపు చేయబడ్డ నిధులు ఇవాళ నీ జేబులో ఏదైతుందో అన్స్పెక్టే మోర్ దాన్ 30,000 crores ఉన్నాయి అంటున్నా నేను. అవి తీసాల ఖర్చు పెట్టు. ఆ 30 కూడా 3 విడతలు పెట్టు అంటున్నా నేను. 30,000 కోట్లు కూడా ఒకటికే పెట్టు అంటాను నేను. 21, 22 10 పెట్టు, తర్వాత 10, 3 పెట్టు. కొంత మేరకైనా ఉపశమనం, కొంత మేరకైనా ఉపశమనం అని చెప్పి అంటారు. వీళ్ళు బ్యాక్లాగ్ పోస్ట్ని భర్తీ చేస్తా అంటుండే. వీళ్ళు దళితుల్లో ఏదైతుందో హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఏదైతుందో దాదాపు 7,000 బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అంటుండే. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఇది బ్యాక్లాగ్ పోస్టులు ఏదైతుందో రిజర్వేషన్ విధానాలకు అనుగుణంగా ఇది వాళ్ళ హక్కు అని చెప్పి అంటున్నాం. ఈ డిలేకు బాధ్యులు ఎవరే? నువ్వు కాదా? ఈ జాప్యానికి బాధ్యులు నువ్వు కాదా అంటున్నా నేను. వీళ్ళు 7,000 మంది ఫీల్డ్ అసిస్టెంట్సే పాపం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇది కేంద్ర ప్రభుత్వం రూపొందించి వీళ్ళ గ్రామీణ ప్రాంతంలో దళితులకు ఏదైతుందో ఇది ఆసరా చేకూరుతున్న పథకం వీళ్ళ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం అని చెప్పండి. అందులో ఫీల్డ్ అసిస్టెంట్స్ విధులు నిర్వర్తించేటప్పుడు ఒక 7,000 మందిని వాళ్ళ జాబ్ చార్ట్ సమీక్షించాలని చెప్పని నిరసన వ్యక్తం చేస్తే 90% ఆఫ్ దెమ్ ఆర్ ఎస్సీ. ఈ ఫీల్డ్ అసిస్టెంట్స్లలో 90% మంది దళితులే. ఇదేనా దళిత సంక్షేమం? వాళ్ళు ఏం పాపం చేసిందే? వాళ్ళు విధులు సమీక్షించాలని చెప్పారంటే 7,000 మందిని ఒక కళ్ళం పొడుతూ తీసిపారిస్తావే నువ్వు? ఇందుకైనా తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నది. వీళ్ళ పాఠశాలలో ఊడ్పరులు స్కావెంజర్స్ 25,000 మంది. ఇప్పుడు సంవత్సర కాలంకి వెళ్ళి ఏదైతుందో బళ్ళు బంధువులే నడతలేవు కాబట్టి ఉడిచేటోడే లేకున్నా ఉండే. రేపు బళ్ళు మొదలైతే పంతులు ఉడుచుకోవాలి. ఈ 25,000 మంది స్కావెంజర్స్లలో 20,000 మంది దళితులేనే. 25,000 మంది స్కావెంజర్స్లలో ఊడ్పరులలో 20,000 మంది దళితులే అంటున్నాను. అంటే స్కావెంజర్స్ పేరట 20,000 మంది పొట్టగొడుతున్నారు వాళ్ళు తొలగించి. ఫీల్డ్ అసిస్టెంట్ 7,000 మంది పొట్టగొడుతున్నారు తొలగించి. ఇదేనా నీ దళిత ఎంపవర్మెంటే? కొద్దిగా మానవత్వం చూపెట్టాడు నేను. ఆ ఫీల్డ్ అసిస్టెంట్ స్కావెంజర్స్ ఏదైతుందో ఇవి నేను ఆర్భాటాన్ని చేసిన దళిత ఎంపవర్మెంటే. నిజంగా కొంత అది ఫలితం ఇవ్వాలంటే వాళ్ళకి వాళ్ళ ఉద్యోగాలు పునరుద్ధరించమని చెప్పి వీళ్ళ హౌసింగ్ స్కీమ్ 2 లక్షలు అంటే ఎక్కువ ఉంటాయి. నేను కొత్త రూపొందిన జంటనే చెప్తున్నాను. అదర్ ఇండ్లు లేని నిరుపేదలు కూడా చాలా మంది ఉన్నారు. కొత్త రూపొందించిన జంటనే 2 లక్షలు. ఇండ్లు కట్టించడం మన బాధ్యత కాదా? అది దళిత ఎంపవర్మెంట్ కాదా? వాట్ ఈజ్ దళిత ఎంపవర్మెంట్? ఉపాధి. మొగుడు పెళ్ళాం కలిసి బతకాలని కోరుకోవడం కూడా ఈ సమాజం లోపల తెలంగాణలో హక్కు లేదా? అసైన్ ల్యాండ్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ నువ్వా కొత్త ఎకరా భూమి ఇచ్చేది లేదు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలో పంచబడ్డి ఇవాళ అధీనం లోపల ఉన్నటువంటి యొక్క కుటుంబాలకు దాని డెవలప్మెంట్ కొరకు ఏదైతుందో నువ్వు ల్యాండ్ డెవలప్మెంట్ చదువు కొరకు, సాగునీటి వసతి సౌకర్యం కొరకు, విద్యుత్ సౌకర్యం కొరకు, పైప్ లైన్ల కొరకు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. దట్ ఈస్
వీళ్ళు కేవలం ఏదైతుందో ఆర్భాటంగా సమావేశం నిర్వహించగానే కాదు, ఇవి చేయబడ్డప్పుడు ఏదైతుందో మేము కూడా పాలాభిషేకం చేస్తామయ్యా, మేము కూడా పాలాభిషేకం చేస్తాం.